బాగా చేస్తాడు జగన్. బాగానే చేస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పావు బాగానే చేస్తున్నాడు అంటే నువ్వు వాళ్ళ పార్టీనా? కాదు, బాగానే చేస్తున్నాడు, వాళ్ళ పార్టీ కాదు. బాగానే చేస్తున్నాడు అయితే. ఏమన్నా ఇస్తున్నాడమ్మా పథకాలు? అన్ని వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయా? మరి గెలుస్తాడు మళ్ళీ ఈసారి? బ్రహ్మాండంగా వెళ్తాడు. బ్రహ్మాండంగా వస్తాడు. మరి బ్రహ్మాండంగా రావడానికి అన్ని పార్టీలు కలిసి జగన్ మీదకి వస్తున్నారు పోటీకి. వస్తే అన్ని వస్తాయండి. పులిలాగా ఉన్నాడు, పులిలాగే వస్తాడు ఇంకంతే. కరెక్టేనమ్మా. ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది, పుల్లాగా ఉన్నాడు వాళ్ళందరూ ఓడిస్తారు. అప్పుడు ఏమొచ్చినాయి సార్, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రుణమాఫీ అన్నారు, అయ్యన్నారు ఇయ్యన్నారు, ఒక్కటి రాలేదు సార్. మాకు ఈయన వచ్చినాక బ్రహ్మాండంగా అన్ని వస్తున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. రైతు భరోసా కానీ మొత్తం కరెక్ట్ గా చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి మాకు. ఇంకోసారి అంటే చూడండి చంద్రబాబు ఈసారి జగన్ కంటే ఎక్కువ ఇస్తానంటాడు. ఏంటి సార్? ఒకసారి అంటే చూస్తే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను. అబద్ధాలు ఎన్ని చెప్పినా ఏం సుఖం సార్. అబద్ధాలు 34 చదువుతారు, అందులో కరెక్ట్ గా నెరవేర్చాలి కదా. నవరత్నాలు కాంచి పిల్లల కాంచి అన్ని జాబులు కాంచి కరెక్ట్ గా ఇస్తున్నాడు సార్. ఏం ప్రాబ్లం లేదు మాకు, మాత్రం అన్నిటి సిద్ధం. వాళ్ళు సిద్ధమని అంటున్నారు మహానాడు వాళ్ళు అంటారు సార్. ఇందా చెప్పే కదా, అబద్ధాలు ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం. ఏదైనా కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ పోవాలి. ఈయన వచ్చిన కాంచి ఏ పథకాలు అయినా కరెక్ట్ గా పోతున్నాడు, కరెక్ట్ గా వస్తాడు. మీకు అన్నం వండుకోవడం గ్యాస్ సిలిండర్లు ఇస్తాను మహిళకి చంద్రబాబు నాయుడు. దేనికి సార్? దేనికి? అన్నం వండుకుంటున్నాం, ఇప్పుడు తింటున్నాము. అన్నం వండుకున్నాడు, సిలిండర్లు ఇచ్చేదేం సార్? అబద్ధాలు ఎన్నే చెప్తారు సార్, వాళ్ళకి ఏమి ఎన్నేం చెప్తానే ఉంటారు. ఇప్పుడు మీరు రేపు బస్సులో పోవడానికి టికెట్ లేకుండా ఫ్రీ బస్సు అంటున్నాడు. ఎందుకు సార్? అక్కడ ఉన్న వాళ్ళు ఆటో వాళ్ళు బోర్ని ఏడుస్తున్నారు. ఎందుకు సార్? ఇది దేనికి ఉపయోగం చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉందా? ఆటోలో వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు. అలా వద్దు, మాకు కరెక్ట్ గా ఉంది, బానే ఉంది. పాలన మాత్రం సూపర్. చంద్రబాబు ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేని సార్ అబద్ధాలు ఎందుకు నమ్మటం? పోయినసారి ఏం చేశాడు కనుక నమ్మాలి, ఏం చేశాడని నమ్మాలి. చెప్పండి మీరు. జగన్ అంటే అంత నమ్మకం ఏంటి మీకు? నమ్మకం చేశాడు కదా సార్. మాకు అన్ని పాలన కరెక్ట్ గా ఉంది, చేశారు కాబట్టి మేము నమ్ముతున్నాం.